इन आँखों की मस्ती के मस्ताने हजारों हैं, मस्ताने हजारों हैं इन आँखों। యుగళ గీతము, జానపదము, గజల్ గానము, ఖవాలి రాగము, భజనలోని తన్మయము, యు నేమ్ ఇట్. ఆమె గళంలో గంగా ప్రవాహమై సాగాల్సిందే. ఆ పాటలో మనం మునకేసి తడిసి ముద్దైపోవాల్సిందే. పరిచయంతో పనిలేని ఓ అమృత స్వరం, కోకిలమ్మ తీరిక చేసుకుని ఆలపించే రాగం ఆశా భోంస్లే. इन आँखों की मस्ती के मस्ताने हजारों हैं, मस्ताने हजारों हैं इन आँखों। ఆశ మంచు తెరలోను, మల్లె పరిమళంలోను, మబ్బు తునకలోను మెత్తగా, మత్తుగా, ప్రేమగా, ఆర్తిగా ఈ ప్రపంచంలోని దీవానాలకు, మస్తానాలకు కడుపు నిండా పాటల మధుపాత్ర నింపే ఆశ మస్తానే హజారో. इन आँखों की मस्ती के मस्ताने हजारों हैं, मस्ताने हजारों हैं इन आँखों से वाबस्ता, इन आँखों से वाबस्ता अफसाने हजारों हैं, अफसाने हजारों हैं इन आँखों की मस्ती के। లెక్కలేనన్ని సినిమా పాటలు, లెక్కకు మించిన అభిమానులు, ఆమె స్వరంలో నుంచి జాలువారిన సంగీతానికి అవార్డులు, రివార్డులు. బహుశా పాటను తేనెలో ముంచి పాడుతుందేమో. ప్రతి పాట తీయగా ఉంటుంది. బంగారం లాంటి పాటలు. दूंगी जान जुदा मत होना रे, मैंने तुझे जरा देर में जाना, हुआ कसूर खफा मत होना रे, मैंने तुझे जरा देर में जाना, हुआ कसूर खफा मत होना रे, ओ मेरे सोना रे सोना रे सोना। మహాగాయరి లతా మంగేష్కర్ కు తోబుట్టువైన ఆశ పుట్టింది మహారాష్ట్రలోని గోర్ అనే చిన్ని గ్రామంలో. తన 16వ ఏట గణపత్రావు భోంస్లేని పెళ్లి చేసుకున్న ఆశ తొలిసారిగా రాత్ కి రాణి సినిమాలో గళం పలికించి సంగ్ దిల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఓపీ నయ్యర్ నయా దౌర్లో ఇచ్చిన ఛాన్స్ తో పాపులారిటీని సంపాదించుకుంది. दिल कहे दिलदार मिला, हम कहे हमें प्यार मिला, दिल कहे दिलदार मिला, हम कहे हमें प्यार मिला, प्यार मिला हमें यार मिला, एक नया संसार मिला, प्यार मिला हमें यार मिला, एक नया संसार मिला। आस मिली अरमान मिला। గీతా దత్, శంషాద్ బేగం, లతా మంగేష్కర్ లాంటి గాయనీమణులు రాజ్యవేలుతున్న సమయంలో చిన్న సినిమాలకు పాటలు పాడిన ఆశ 1970 వచ్చేసరికి టైటిల్స్ లో సింగిల్ కార్డ్ స్థాయికి ఎదిగింది. ఆర్డి బర్మన్ సంగీత సారథ్యంలో బంగారం లాంటి పాటలు పాడింది. యమ్మా 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 తూ పర్వానా మే షమ్మా, యమ్మా 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 తూ పర్వానా మే షమ్మా, బహకా హై హర్ దిల్ వాలా देखो मचलना, देखो मचलना, कहता है हर कोई मुझको जाने तमन्ना, जाने तमन्ना। తన స్వరంతో తమాషాలు చేసే ఆశ తన పాటలేని సినిమా రాని స్థాయికి చేరుకుంది. షమ్మి కపూర్ సినిమా అంటే ఆశ పాట కంపల్సరీ. ఆ బాడీలోని వైబ్రేషన్స్ ని గొంతులో ప్రదర్శించగల టాలెంట్ ఆమెకే సొంతం. అజ్జా అజ్జా మహు ప్యార్ తెరా అంటే ఫ్లాట్ అయిపోని పాటల ప్రేమికుడెవడు? मेरा ख्याल तुझे है, मैंने अभी यही जाना, सच्चा है प्यार के झूठा, ये है मुझे आजमाना, आजा 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 आजा।
ఆర్డి బర్మన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆచా ఒక దశలో వాయిస్ ఆఫ్ బాలీవుడ్ గా ఫేమస్ అయిపోయింది. ఆర్డి బర్మన్ మ్యూజిక్, హెలెన్ లాంటి డాన్సర్, ఈ కాంబినేషన్ చాలు మైమర్చిపోవడానికి. సెవెంటీస్ అంతా ఆశా సీజనే నడిచింది. ప్రతి చోట ఆమె గొంతే వినిపించింది. హరిరామ హరికృష్ణ సినిమాలో దమ్మారో దమ్ పాటతో ఆశా శ్రోతల్ని సంగీతపు మత్తులో ముంచెత్తింది. హరే కృష్ణ హరే రామ सुबह शाम हरे कृष्ण हरे राम. డాన్ సినిమాలో హెలెన్ కు పాడిన పాట అందరి నోటా పలికింది. హెలెన్ కు ఆచా పాట ఉంటే చాలు ఆమె ఆచా రికార్డింగ్ కు అటెండ్ అయ్యేదట. సాంగ్ ప్రకారం డాన్స్ మూమెంట్స్ ప్లాన్ చేసుకునేది. కానీ ఒకానొక టైంలో మాత్రం ఇక ఆచా క్యాబరే పాటలకే పరిమితం అంటూ కామెంట్స్ వినిపించేవి. కామెంట్స్ కు సమాధానం చెప్పేందుకు ఉమ్రావ్ జాన్ దొరికింది. ఖయాం నేతృత్వంలో రేఖకు దిల్ చీజ్ క్యా హై ఆప్ మేరీ జాన్ లీజియే అంటూ పాడి తన టాలెంట్ ఏంటో చూపించింది. इस शहर में तुम जैसे, इस शहर में तुम जैसे दीवाने हजारों हैं, दीवाने हजारों हैं. इन आँखों की मस्ती के मस्ताने हजारों हैं, इन आँखों की मस्ती. బాలీవుడ్ లో హేమాహేమీలైన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ మర్చిపోలేని మెలోడీలు పాడిన క్రెడిట్ ఆచాది. ముఖ్యంగా ఓపెనర్ అయితే రఫీ ఆచా కాంబినేషన్ ఎక్కువ ఇష్టపడేవారు. వారిద్దరితో ఎన్నో హిట్లు అందించారు. मेरी जान सीखा है तुमने जहां से. इशारों इशारों में दिल लेने वाले बताए हुनर तूने सीखा कहां से. ఆశా స్వరాన్ని ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్ల లిస్ట్ లో రవి పేరు మరవలేనిది. ఆమె స్వరంలో మెలోడీని గుర్తుపట్టిన మ్యూజిక్ డైరెక్టర్ రవి ఆచాతో భజనలు మొదలు ఫన్నీ మెలోడీ సాంగ్స్ కూడా పాడించారు. గుమ్రా, చైనా టౌన్, హమ్రాజ్, వక్త్ లాంటి సినిమాలకు ఆశా ఆణిముత్యాల్లాంటి పాటలు పాడారు. पीछे भी जा
మ్యూజిక్ మాంత్రికుడు ఎస్డి బర్మన్ డైరెక్షన్ లో కూడా ఆశా లీడ్ సింగర్ గా గుర్తుండిపోయే పాటలు పాడింది. మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ కాంబినేషన్ లో మరపురాని పాటలు పాడింది. ఎస్డి బర్మన్ డైరెక్షన్ లో పాపులర్ సాంగ్ అంటే జ్యువెల్ థీఫ్ లో పాటే చెప్తారు. रात अकेली है, बुझ गए दिए, आके मेरे पास, कानों में मेरे, जो भी चाहे कहिए, जो भी चाहे कहिए, रात अकेली है. ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ తండ్రి కొడుకులు ఇద్దరితోనూ ఆశ ఎనర్జీ ఉన్న పాటలు ఎన్నో పాడింది. హరే రామ హరే కృష్ణ మొదలు సాగర్ సినిమాలో ఓమారియా పాట దాకా ఆర్డి బర్మన్ పాడించినవే. రొమాంటిక్ టచ్ ఇచ్చి పాడమంటే చాలు ఆశ పాడుతుంది, అది హిట్ అయి తీరుతుంది. नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. हाँ, ले लिया दिल, हाय मेरा दिल, हाय दिल लेकर मुझको ना पहलाना, चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. వయసు ఒంటికే గాని గొంతుకు కాదని ఆశా స్వరం ప్రూవ్ చేసేసింది. ఆశా పారేఖ్ లాంటి యాక్టర్లకు పాడిన గొంతు 62 వయసులో కూడా అలసట తగ్గని స్వరం, అలుపులేని స్వరం. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఆజా రంగీలారే అంటూ బాలీవుడ్ ను కుదిపేసిన స్వరం ఆమెది. चल मेरे संग संग ले ले दुनिया के रंग, हो जा रंगीला रे, रंग रंग रंगीला रे, या रे जोर लगा के नाच रे, या रे नीके धूम मचाए रे. चल मेरे संग संग ले ले दुनिया के रंग, हो जा रंगीला रे, रंग रंग रंगीला रे. అప్పటి శంకర్ జయకిషన్, జయదేవ్, మదన్ మోహన్, సలీల్ చౌదరి, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, నౌషాద్, రవీంద్ర జైన్, కళ్యాణ్జీ ఆనంద్జీ, బప్పీ లహరి, అను మాలిక్ నుంచి ఇప్పటి రెహమాన్ దాకా ఆశ అలుపు లేకుండా పాడుతూనే ఉంది. 77 వసంతాల వయసులో కూడా తొణకని బెణకని స్వరాలను అందిస్తున్న ఆశాకు పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి ప్రెస్టీజియస్ అవార్డులతో పాటు ఇప్పుడు ఒక రేర్ డిస్టింక్షన్, అదే లండన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆమెకు లభించిన సన్మానం. कि दिल अभी भरा नहीं. 16 వయసులోనే కష్టాల సముద్రంలోకి దూకేసిన ఈ మెలడీ క్వీన్ కి ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ లో సత్కారం అంటే వీ షుడ్ బి ప్రౌడ్, ఎ రేర్ ఆనర్. अभी अभी तो आई हो, अभी अभी तो. इन आँखों की मस्ती